హాయ్ గైస్, వెల్కమ్ టు హోమ్ థియేటర్స్ హైదరాబాద్. సో ఈ థియేటర్కి వచ్చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. సో సార్ వచ్చేసి వీళ్ళకి ఇంకో హౌస్ అమీర్పేట్లో ఉంది. సో ఆ సైట్కి వాళ్ళు కాంపిటీటర్ వాళ్ళతో చేయించుకున్నారు, ఇంకో వాళ్ళతో హోమ్ థియేటర్. సో అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 3 years యూజ్ చేశారు. బట్ దే హ్యాడ్ అ మేజర్ ఇష్యూ. సౌండ్ ఏదైతే లోపల ఉందో దే ఆర్ హియరింగ్ దట్ సౌండ్ ఇన్ ద అవుటర్ ఏరియాస్. వాళ్ళ వేరే బెడ్రూమ్స్ లో, కింది ఏరియాస్ లో అంతటా వినబడుతుంది అనేది మేజర్ కన్సర్న్. సో అకోస్టిక్స్ చేయడానికి యూజ్ ఏంటి అనే దానికి క్వశ్చన్. సో దే హ్యాడ్ విజిటెడ్ ఆ షోరూమ్. సో మా దానిలో ఏంటంటే మా స్టోర్ లో కూడా వాల్స్ లేవు. ఇట్స్ కంప్లీట్లీ ప్లైవుడ్ స్ట్రక్చర్. సో దే వర్ హియరింగ్ 10% ఇన్ ద సౌండ్ అవుట్ సైడ్. సో వాళ్ళ మేజర్ కన్సర్న్ వాజ్ లైక్ సౌండ్ బయట వచ్చేసి ఒక 1-2% వినిపిస్తే ఓకే, బట్ నాట్ మోర్ దెన్ దట్, కంప్లీట్ బ్లాక్ ఆఫ్ కావాలనేది వాళ్ళ క్వశ్చన్ ఉండే. సో అది మనం మల్టిపుల్ విజిట్స్ తర్వాత మనం డైరెక్ట్ అకోస్టిక్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఏమేం మెటీరియల్స్ వాడతామో చూపించి సౌండ్ బ్లాకర్స్, ఆడిటోరియంస్ ఏదైతే మాస్ లోడెడ్ వినైల్ ఉంటుందో కంప్లీట్ రూమ్ ఫస్ట్ మాస్ లోడెడ్ వినైల్ వేసేసి అది కూడా మనం 10 mm థిక్నెస్ తోటి కంప్లీట్ కవర్ చేసినాక దానిపై నుంచి అకోస్టిక్ డిజైన్ అనేది, అకోస్టిక్ ప్యాటర్న్, కలర్ కాంబినేషన్స్ అనేది మనం చూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రూమ్ లోంచి సౌండ్ కంప్లీట్ గా బ్లాక్ అయి ప్రాపర్ అకోస్టిక్ ప్రాపర్టీస్ ఉండి మనకి లోపల ఇంటర్నల్ ఎఫెక్ట్, ఆబ్జెక్ట్ బేస్ హియరింగ్, ఇండివిజువల్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా మనకు ప్రాపర్ గా వినిపిస్తున్నాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నేను సార్ ని రిక్వెస్ట్ చేశాను, ఇది ఇంత ప్రీమియం గా అకోస్టిక్ కి కూడా కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి చేయించాం కదా, ఇఫ్ ఆ కస్టమర్స్ వాంటెడ్ టు విజిట్ అండ్ సీ దిస్ ఎక్స్పీరియన్స్, హీ అలౌడ్ అవర్ కస్టమర్స్. ఆల్రెడీ ఒక మల్టిపుల్ కస్టమర్స్ వచ్చి ఇక్కడ విన్నాక we closed almost like 3 deals. If anyone wanted to see this demo, you can visit here. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. కాన్ఫిగరేషన్ వచ్చేసి 7.1.2 కాన్ఫిగరేషన్, 7 సరౌండ్స్ మీరు చూడొచ్చు. ఆన్ వాల్ కాన్ఫిగరేషన్, 7 అవుట్ వాల్ స్పీకర్స్. ఈ స్పీకర్ బ్రాండ్ వచ్చేసి మనకు బ్యాంగ్ అండ్ ఆలివ్సన్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో డ్రైవర్స్, ఆరిజిన్ అకోస్టిక్స్, ద పేరెంట్ కంపెనీ ఆఫ్ బ్యాంగ్ అండ్ ఆలివ్సన్ డ్రైవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆరిజిన్ అకోస్టిక్స్ అనే డైరెక్ట్ బ్రాండ్ ఇక్కడ అవుట్ వాల్ సిరీస్ లో యూజ్ చేసాం. ఈ బ్రాండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇన్వాల్ లో పెట్టడం జరిగింది, ఇన్వాల్ సిరీస్ సెగ్మెంట్ లో తీసినాము. సో దిస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద అవుట్ వాల్ సిరీస్. సో ఇక్కడ వాడిన సరౌండ్స్ అన్ని ఫ్రంట్, లెఫ్ట్, రైట్, మిడ్ సరౌండ్స్ అండ్ రేర్ సరౌండ్స్ వచ్చేసి SB.5 అనే డ్రైవర్స్ వాడాము. అండ్ సెంటర్ ఛానల్ వచ్చేసి SB1 ఇన్ ఆరిజిన్ అకోస్టిక్. ఇవన్నీ సింగిల్ డ్రైవర్డ్, సింగిల్ ట్విటర్డ్ స్పీకర్స్. అండ్ సెంటర్ వచ్చేసి డ్యూయల్ డ్రైవర్డ్ సింగిల్ ట్విటర్ స్పీకర్. అండ్ దీంతో మనం కాన్ఫిగరేషన్ వాడిన AV రిసీవర్ వచ్చేసి 9.2 ఛానల్ పాయినీర్ సిస్టమ్ అనమాట. అండ్ ఇక్కడ వాడిన ప్రొజెక్టర్ వచ్చేసి మనం బెన్క్యూ 860i అనే 4K నేటివ్ ప్రొజెక్టర్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా మీకు అకోస్టిక్ లో కూడా కన్సర్న్స్ ఉండి మీరు ప్రాపర్ డిజైన్ కావాలనుకుంటే, వీ గ్రూవింగ్ కావాలన్నా, ఇంకే డిజైన్ ప్యాటర్న్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఇంటీరియర్ డిజైనర్స్ తో చేయించుకుంటే దే డూ ద హోమ్ థియేటర్ డిఫరెంట్ వే. అండ్ మీరు ఎప్పుడైతే హోమ్ థియేటర్ వాళ్ళతో చేసుకుంటే వాళ్ళు మీరు డిఫరెంట్ గా చేస్తారు. బికాస్ హోమ్ థియేటర్ వాళ్ళు దే ట్రై టు మెయింటైన్ ద NRC లెవెల్స్ అప్ టు 0.7 నాయిస్ రిడక్షన్ లెవెల్స్ రూమ్ లోపల మెయింటైన్ చేయడానికి చూస్తారు. ఇంటీరియర్స్ దే డోంట్ హ్యావ్ ద క్యాల్కులేషన్స్ ఆఫ్ ద ఆడియో, వాళ్ళకి రూమ్ వాల్యూమ్ ఐడియా ఉండదు. జస్ట్ గెట్ ద బ్యూటిఫుల్ అవుట్పుట్ ఆఫ్ ద అంబియన్స్. బట్ అది మీ సౌండ్ అనేది పాడు చేస్తుంది అనమాట. సౌండ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేస్తుంది అండ్ సౌండ్ వేవ్స్ అనేది క్రియేట్ చేస్తుంది, స్టాండింగ్ వేవ్స్ అనేది. సో ఇదంతా కట్ చేయడానికి మనం అకోస్టిక్స్ లో స్పీకర్ ప్లేస్మెంట్ ని బట్టి మనం రిఫ్లెక్షన్ పాయింట్స్ అనేది మార్క్ చేసుకుని అక్కడ డిఫ్యూజర్స్ కూడా యూజ్ చేస్తాము. అండ్ సీలింగ్ లో కూడా మనము, ఇఫ్ ఇట్స్ జిప్సమ్ సీలింగ్, ఇక్కడ చూసినట్టయితే ఇది అకోస్టిక్ సీలింగ్ కాదు, సో ఇది జిప్సమ్ సీలింగ్. ఈ జిప్సమ్ సీలింగ్ లోపల కూడా మనం సింథెటిక్ వూల్ అనేది 1000 GSM వాడాము. ఈవెన్ ఇఫ్ ద ఫాల్ సీలింగ్ ఛానల్స్ వైబ్రేట్ అయ్యే కాన్సెప్ట్ ఉన్నా కూడా దట్ విల్ పుల్ డౌన్ ద వైబ్రేషన్, అది ఛానల్స్ నేమ్ డిస్టర్బ్ కాకుండా చూస్తుంది. అండ్ సీటింగ్ లో కూడా మనం ప్రాపర్ మెమరీ ప్యాడ్స్ అనేది వాడుతున్నాము. మెమరీ ప్యాడ్ ఇస్ అ లేయర్ యూజ్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద ఫోమ్. సో మీరు బెంచ్ వాచ్ చేసినా కూడా మీరు ఎంతసేపు కూర్చున్నా యూ డోంట్ గెట్ హీట్ అండ్ స్వెట్ బ్యాక్ సైడ్. అండ్ యూ కెన్ డూ పర్ఫెక్ట్ బెంచ్ వాచింగ్. 2 to 3 మూవీస్ కూడా మీరు హ్యాపీగా కంఫర్టబుల్ గా చూసుకోవచ్చు. సో ఇక్కడ సీలింగ్ చూసినట్టయితే కూడా మనం 3 స్టెప్ ప్యాటర్న్ తీసుకున్నాము. అండ్ ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ లైట్స్ అన్నప్పుడు టర్న్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీకు అంబియంట్ లైటింగ్ అనేది 3 స్టేజెస్ లో కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మీరు ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో చూస్తే అక్కడ MCB బాక్స్, ఈ రూమ్ కి MCB బాక్స్ బయట యూజువల్ గా బయట పెట్టుకుంటారు. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 4 ఫ్లోర్స్ విల్లా. దీనిలో 3rd ఫ్లోర్ లో మన హోమ్ థియేటర్ అనేది ఉంది. సో వీళ్ళకి MCB బాక్స్ అనేది సపరేట్ ఇంటర్నల్ గా పెట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉంటే, సో వీ హావ్ కంప్లీట్ కన్సీల్డ్
it in the acoustic pattern only. అదొక డిజైన్ వచ్చేలాగా we have made that closure for the MCB box. So ఇలాంటి బ్యూటిఫుల్ ఆడియో కాన్ఫిగరేషన్స్ అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ లార్జ్ స్క్రీన్ లైక్ దిస్ 165 inch డయాగ్నల్ స్క్రీన్ అన్నమాట. దిస్ ఇస్ మ్యాట్ వైట్ స్క్రీన్. ఇలాంటి బ్యూటిఫుల్ రూమ్స్ మీరు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కలర్ కాంబినేషన్స్, yes we have 200 different colors, you can choose from any one of the catalog. అండ్ అకాస్టిక్ లో కూడా మీరు చూసినట్టయితే 350-300 కే చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. దానిలో అకాస్టిక్ ఆ రేట్ లో అవ్వదు, పర్ ఎస్ఎఫ్టీ రేట్ లో అస్సలు ఇంపాసిబుల్ చేయడం. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసేది వెల్వెట్ డ్యూయల్ లేయర్ ఫ్యాబ్రిక్, స్వెట్ ఫ్యాబ్రిక్. మనం దర్పన్ ఆర్ మిటల్స్ లో ప్రీమియం రేంజ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం. అరౌండ్ 800,000 ఎంఆర్పి ఆ రేంజెస్ లోనే యూజ్ చేస్తాము. మీకు మాక్సిమం ఈ రూమ్ కి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మనకి 85 మీటర్స్ క్లాత్ అనేది పట్టడం జరిగింది. 85 to 90 మీటర్స్ క్లాత్ యూజ్ చేసాము. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ 200 రూపీస్ క్లాత్, మాకు ఇక్కడే బేసిక్ గా చాలా కాస్ట్ కట్ అయిపోతుంది. సో అలా చేయకుండా వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద అకాస్టిక్ ప్యాటర్న్. సో ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి వి గ్రూవ్స్ ఇస్తున్నాం. నాట్ సింగిల్ సెంటర్ గ్రిప్పర్స్ కాకుండా వి గ్రూవింగ్ గ్రిప్పర్స్ వాడి అండ్ ఇలా వి గ్రూవింగ్ ప్రొఫైల్స్ వాడి వీఆర్ డూయింగ్ ద అకాస్టిక్. సో ఇక్కడ మీరు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ లోనే చేస్తాము, బట్ 300-350 లో అయ్యే అకాస్టిక్ అయితే కాదు. ఎవరైనా చేస్తే కూడా దానిలో ప్రాపర్ అకాస్టిక్ ప్రాపర్టీస్ అనేది ఉండదు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద ఫ్రీలాన్సర్స్ హూ ఆర్ డూయింగ్ హోమ్ థియేటర్స్ outside. So if you wanted beautiful theater rooms like this, please visit our studio. Our studio is located at MG Road, Secunderabad. And మీరు వచ్చి అక్కడ 2-3 different rooms చూడొచ్చు. రూమ్స్ కాకుండా టీవీస్ కి కూడా లివింగ్ ఏరియా కాన్సెప్ట్ 2 different ఆడియోస్ ఉన్నాయి. మీరు ఇన్ కేస్ జిమ్ ఓనర్స్ అయితే జిమ్ కి కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా చేసాము, రీసెంట్ గా కృతంగా చేసాము. మీరు ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్ స్పీకర్స్, అవుట్డోర్ స్పీకర్స్ కూడా మా దగ్గర డిస్ప్లే చూడొచ్చు. సో ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ హోమ్ థియేటర్స్ హైదరాబాద్ అట్ MG Road. అండ్ మీరు ఆబ్వియస్లీ గచ్చిబౌలి వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ ప్లీజ్ టేక్ టైమ్ టు విజిట్ అవర్ స్టోర్. గచ్చిబౌలి సైడ్ షిఫ్ట్ కమ్మని చాలా మంది చెప్తారు మా కస్టమర్స్, బట్ ఇఫ్ వి షిఫ్ట్ దేర్ ఆబ్వియస్లీ ఆ రెంట్ విల్ బి 3 times మోర్ దెన్ ద రెంట్ వీఆర్ పేయింగ్ హియర్ అండ్ దట్ విల్ బి ఆన్ ద కస్టమర్ సైడ్ ఓన్లీ. సో మేము ఆబ్వియస్ గా పే చేసినామంటే వీ కెనాట్ గివ్ మోర్ డిస్కౌంట్స్ టు ద కస్టమర్. సో ప్లీజ్ విజిట్ హియర్, యూ విల్ గెట్ గుడ్ డిస్కౌంట్స్, యూ విల్ గెట్ బ్యూటిఫుల్ థియేటర్ రూమ్స్ like this at your flat or villa. And thank you. See you in the next videos.